కంగ్రాచులేషన్స్ కుమారి ఆంటీ, కుమారి అక్క, సెలబ్రేట్ అయిపోయావు. నీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మనం చరిత్రలో తీసుకుంటే ఒక నలుడు, ఒక భీముడు, ఒక డొక్కా సీతమ్మ ఎలాగో కుమారి ఆంటీ, కుమారి అక్క కూడా అలాగే చాలా టేస్టీ ఫుడ్ అనమాట. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 3 times తిన్నారు. కంగ్రాచులేషన్. అప్పట్లో డొక్కా సీతమ్మ తెలుసు కదా, కోనసీమ, ఆమె ఫుడ్ క్వీన్ ఎలిజబెత్ తిన్నారంట. ఆవిడ గురించి నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఎవరికైనా సరే పెట్టే విధానం ఉండాలి కానీ మనం ఒకళ్ళ దగ్గర ఆశించకూడదు. తినే ఫుడ్ మాత్రం కడుపు నిండా ఎవ్వరు వచ్చినా కానీ కడుపు నిండా ఫుడ్ పెడితే అది మనకి మంచిది. దేవుడు కూడా మనకు అండగా ఉంటాడంట. అది ఇంకొకటి ఏంటంటే ఆవిడ గురించి లేకపోయినా కానీ ఆస్తులు అమ్మేనా సరే అట్లా పెడుతుంటే కూడా ఆవిడకి లంకి బిందులు కూడా దొరికినాయంట. ఆ లంకి బిందు నిజంగా అది దేవుడు గొప్పతనం. ఆవిడ మంచి మనసుకి దేవుడు ఆశీర్వాదం అనమాట అది. సో అలా మంచిగా వెళ్తే దేవుడితో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు అందుకే లభించాయి. అదే మంచి మనసుతో నేను ఇప్పుడు ముందుకు వెళ్తాను కాబట్టి. అలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత మంచి వ్యక్తికి వాళ్ళ ఇంత మంచి ఇది దొరికిందంటే నిజంగా అది మనందరం ఆనందంగా ఆహ్వానించాలి. దానికి ఎవరు కూడా ప్రశ్న అయితే పెట్టద్దు. ఎందుకంటే నిజంగా ఒకరికి పెట్టే మనసు ఎంతమందికి ఉంటుంది. అందుకే ఆమె